తెలుగు కథ వింటారా ఛానల్‌కి స్వాగతం. ఒకరోజు తాబేలు, పక్షి మాట్లాడుకుంటూ ఉన్నాయి. అప్పుడు తాబేలు పక్షిని "నువ్వు ఎక్కడ ఉంటావు?" అని అడిగింది. ఆ పక్కనే కొమ్మ అంచున ఉన్న తన గూడును చూపించింది పక్షి. "కర్ర పుల్లలతో చేసి ఉంది అదా?" అంది తాబేలు. "అవును అదే. నేను కష్టపడి కట్టుకున్నాను" అంది పక్షి సంతోషంగా. "దానికన్నా నా డొప్పే చూడ్డానికి బాగుందే" అంది తాబేలు. పక్షి ఏమీ మాట్లాడలేదు. ఎండ వచ్చినా వాన వచ్చినా అన్నీ గూటికి తాకుతాయనుకుంటాను. అందులో ఎలా ఉంటావో ఏమో. నేనైతే ఎండ వచ్చినా వాన వచ్చినా ఇంకే ప్రమాదం వచ్చినా ఎంచక్కా నా డొప్ప లోపలికి వెళ్ళిపోతాను. అప్పుడు నాకే ఇబ్బంది ఉండదు అంది తాబేలు గొప్పలు పోతూ. దానికి పక్షి, "ఇది నేను సొంతంగా నిర్మించుకున్న గూడు. అందుకే అది ఎలా ఉన్నా నాకు ఇష్టమే. నీ డొప్ప లోపల నువ్వు ఒక్కదానివే ఉండగలవు. కానీ నా ఇంట్లో నేను, నా భార్య, పిల్లలు అందరూ కలిసి ఉండగలం. అందుకే నాకు మా ఇల్లే ఇష్టం" అంటూ అక్కడి నుంచి ఎగిరిపోయింది. పక్షి చెప్పిన మాటల్లోని వాస్తవాన్ని గుర్తించిన తాబేలు తర్వాత నుంచి ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడడం, గొప్పలు పోవడం లాంటివి చేయలేదు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.